మద్యం విచ్చలవిడిగా విక్రయాలు చేస్తుండటం వల్ల సామాన్యులు ఆర్థికంగా దెబ్బతింటున్నారని ఏపీ మహిళా సమైక్య ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాటు నేరాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపించారు. మద్యం ప్రవాహాన్ని అరికట్టాలంటూ అనంతపురం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. జిల్లాలో కేవలం మద్యం షాపుల్లో మాత్రమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు చేస్తున్నారని మహిళా సమైక్య సభ్యులు మండిపడ్డారు. మద్య ప్రవాహాన్ని ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదంటున్న ఏపీ మహిళా సమైక్య సభ్యులతో మా ప్రతినిధి ప్రకాష్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి కార్యాలయం ఎదుట అఖిల భారత యువజన సమాఖ్య వారి ఆధ్వర్యంలో, తర్వాత ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య వారి ఆధ్వర్యంలో నాటుసారా అమ్ముతున్నారంటూ, తర్వాత బెల్ట్ షాపులు నిర్మూలించాలంటూ ఇక్కడ ఆందోళన అయితే మొదలుపెట్టారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. బెల్ట్ షాపులు ఎలా నిర్వహిస్తున్నారు, దానిపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఆందోళన కారణాలు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మంచినీటి సమస్యలు ఉంది, కానీ మద్యానికి సంబంధించిన సమస్య లేదు. అంటే అనాధికారికంగా బెల్ట్ షాపులు, దానికి ముందు 250 వైన్ షాపులకి టెండర్ ఇచ్చారు. దానికి అదనపుగా 30 నుంచి 40 వైన్ షాపులకు సంబంధించి టెండర్ అదనపుగా తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారు. ఇప్పుడు సంబంధించింది ఏమంటే ఈ వైన్ షాపుల నిర్వహణ ఎవరైతే సామాన్యులుగా ఎవరైనా పెట్టుకున్నారో, ఎవరైనా కాంట్రాక్ట్ ఎవరైనా వేసుకున్న వాళ్ళకి వస్తే వైసీపీ వాళ్ళు గుండాలు సంబంధించిన రాజకీయ నాయకులు తొత్తులు వాళ్ళని బలవంతంగా కొట్టి వాళ్ళతో వైన్ షాపులకు సంబంధించిన టోకన్ లైసెన్స్ తీసుకొని అనధికారికంగా వాళ్ళ పేరు వీళ్ళు నడుపుతున్నారు. అది కాకుండా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో వైన్ షాపులతో సహా బెల్ట్ షాపులు అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఎందుకు అధికారికంగా అంటున్నా అంటే, రాజకీయ నాయకులుగా ఇన్ఛార్జ్ ఉన్నారో, ఎమ్మెల్యే దగ్గర ఆ మండలానికి, ఆ నియోజకవర్గానికి, ఆ పట్టణం ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు బెల్ట్ షాప్ నిర్వహణకి 2 నుంచి 3 లక్షల రూపాయలు అక్కడ సంబంధించిన ఎవరైతే వేలం పాటలు తీసుకొని వాళ్ళు వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపులకి ఎక్కువ మోతాదులో గ్రామానికి మద్యపానాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం నగరంలో చూసినట్టయితే ఇక్కడ అన్ని రెస్టారెంట్లో మద్యం విక్రయం జోరుగా జరుగుతుంది. ఇప్పుడు అనధికారంగా వైన్ షాప్ పక్కన పర్మిట్ షాపులకు ఉండదు, అయినా కూడా అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ అధికారికి ఎన్నో దఫాలుగా ప్రెస్సుల్లో కానీ, మీడియా రూపంలో కానీ, సామాజికవేత్తలు కానీ అనేక దఫాలుగా వినతి ఇచ్చినప్పటికీ కూడా దాని మీద చర్యలు చేపట్టుకోకపోవడం ఎందుకని? రాజకీయంగా సంబంధించిన అధికారుల చేతిలో వైన్ షాపులు ఉన్నాయని, వాళ్ళ చేతుల నుంచి వీరికి అధికారికంగా ముడుపులు వస్తున్నాయి. ఈరోజు సూపరింటెండెంట్ గారు చూసినట్టయితే ఈరోజు 11:30కు వచ్చారు. దీనికి సమాచారం ముందే ఇచ్చాం. సార్, ఈ వైన్ షాపులకు సంబంధించి అనధికారంగా చేస్తున్న బెల్ట్ షాపుల మీద మేము ధర్నా చేపట్టాం, మీరు ఈ స్పందన తెలియజేయమన్నాడు. ఆయన స్పందన తెలియజేయలేదు కాబట్టి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా అనంతపురంలో వైన్ షాపులో ప్రత్యేకంగా మీరు చూసినట్టయితే ఒక బాటిల్ మీద 10 రూపాయలు, అంటే రాజకీయ తోడ్బలంతో, ఎక్సైజ్ అధికారుల తోడ్బలంతో సిండికేట్గా ఏర్పడి 10 రూపాయలు పెంచి అమ్ముతున్నారు. ఈరోజు పాల ప్యాకెట్లు ఎట్లా దొరుకుతున్నాయో అట్లా మద్యం, ఇంటింటికి మద్యం అనేది ఒక అనధికారికంగా వీళ్ళు రాజకీయ తోడ్బలంతో జరుగుతుంది. ఈరోజు గంజాయిలో నంబర్ 1 ఉంది అనంతపురం జిల్లా. నెక్స్ట్ మద్యంలో కూడా అమ్మకం కూడా నంబర్ 1 కాబోతుంది. ఈరోజు 24 గంటలు మద్యం జరుగుతూనే ఉంది. ఈరోజు అనేక సంఘటనలు చూస్తున్నాం. మహిళలపైన అత్యాచారాలు కానీ, దౌర్జన్యాలు కానీ, గొడవలు కానీ, కొట్లాటలు కానీ, దొంగతనాలు కానీ, ఇవన్నీ మద్యం మత్తులోనే. యువకుని నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు మద్యం దుకాణం అనంతపురం జిల్లాలో రాజకీయ అండదండలతో, పోలీసు వాళ్ళ తోడ్బలంతో, ఎక్సైజ్ అధికారులు ముడుపులతో సాగుతుంది. కాబట్టి మీరు ప్రత్యక్షంగా, మీరు అధికారికంగా మీకు ఇచ్చిన చట్టరీత్యా మీకు హక్కుల ద్వారా మీరు చేస్తారా, లేకపోతే అఖిల భారత యువజన సమైక్య ఏవైపుగా NFIW మహిళా సంఘంగా మేము దాడి చేయాలా, మీ ప్రత్యక్షంగా దాడులకు ఎగబడతామని కూడా ఈరోజు సందర్భంగా సూపరింటెండెంట్ గారు తెలియజేస్తున్నారు మీడియా రూపంలో. కాబట్టి ఇప్పటికైనా నిరందించాలి, అనంతపురం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దండి, కానీ మధ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా అనంతపురం జిల్లాని ముందుకు తీసుకోబోద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు అయితే వేశారు, మద్యం షాపుల టెండర్. కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఎక్సైజ్ పరిధిలో, సర్కిల్లో ఉన్న పరిధిలో కొన్ని ఏవైతే మనకు టెండర్ల ద్వారా ఎవరైతే మద్యం షాపులు గెలుచుకున్నారో వాళ్ళని షాపులు ఓపెన్ చేయకుండా బెదిరించి వాళ్ళని కట్టడి చేసిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. దానిపైన మీరు కామెంట్స్ ఏమంటారు? దానికి గల కారణాలు ఏమంటే, మద్యం ఒకవేళ అంటే ప్రతినిధులకు కాకోకుండా బయట వ్యక్తులకు వచ్చిన ఉన్నాయి. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే, వాటిని విక్రయించుకోకుండా ప్రభుత్వమే, రాజకీయ నాయకులే వాటిని తీసుకొని అక్రమంగా నిర్వహిస్తున్న
పరిస్థితిగా నెలకొంటా ఉంది. అనంతపురం నగరంలో బెల్ట్ షాపులోనే కాకోకుండా, అనంతపురంలో బార్ అండ్ రెస్టారెంట్లనే కాకోకుండా ప్రతి ఒక్క రెస్టారెంట్లోనూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. టైం లిమిట్ కూడా ఏమీ లేదు. రాత్రి 11, 12, 1 గంట అయినా కూడా రాత్రి వేళల్లో మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎందుకు జరగవండి? జరుగుతున్నాయి యాక్సిడెంట్లు అంటే ఎందుకు జరగవు? అంటే విచ్చలవిడిగా మద్యాన్ని విక్రయిస్తూ ఉంటే యాక్సిడెంట్లు జరుగుతాయి, మానవంగాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటిని వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాము. వెంటనే వీటిని అరికట్టకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మరియు అఖిల భారత యోజన సమాఖ్య తరపున చేస్తున్న ఆందోళనలు వీరు వెంటనే ఏదైతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఉందో వెంటనే దీనిపైన కఠిన చర్యలు తీసుకొని అక్రమ మద్యాన్ని, తర్వాత కర్ణాటక మద్యం కూడా ఇక్కడ విచ్చలవిడిగా అమ్ముడుపోతుందంటూ మనకు ఉన్న సమాచారాన్ని దీన్ని అయితే వీళ్ళు అరికట్టకపోతే వెంటనే వీళ్ళు ఆందోళన అయితే విరమించేది లేదంటూ భౌతిక దాడులు కూడా రేపొద్దున ఈ విషయమే మేము పాల్పడతామంటూ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ కమల్తో జయప్రకాష్, అనంతపురం.